మ్యామ్ చాలామంది పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక బీటెక్కో, ఇంటరో అంత ఏజ్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళు అన్‌ఫార్చునేట్‌గా ఏమైనా దూరం అయిపోతే, చనిపోతే మళ్ళీ రీఆపరేషన్ చేయించుకొని ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకుంటారు. మళ్ళీ పుడతారేమో అన్న హోప్‌తో. నేను చూసాను పర్సనల్‌గా. సో, అలాంటి వాళ్ళకి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి బేబీ పుట్టడానికి? సో, అది సేమ్ లైక్ ఎనీ అదర్ ప్రెగ్నెన్సీ అండి. వాళ్ళ వయసు బావుండాలి, ఎగ్స్ బావుండాలి, వీర్య కణాలు బావుండాలి. ఈ 3 బావున్నాయి అన్నప్పుడే ట్యూబల్ రీకానలైజేషన్‌కి ఆప్ట్ చేస్తాం. ఎందుకంటే మనం ట్యూబ్స్ ఓపెన్ అయితే సరిపోదు గదా! అక్కడ అండం బావుండాలి, ఇక్కడ వీర్య కణాలు గూడా బావుండాలి. ఈ 2 చెక్ చేయకుండా ట్యూబల్ రీకానలైజేషన్‌కి యూజువల్‌గా వెళ్ళం. అండ్ ట్యూబల్ రీకానలైజేషన్ అది సక్సెస్ అవ్వడానికి ట్యూబ్ లెంత్ ఎంత ఉంది? ఇంతకుముందు ట్యూబల్ లైగేషన్ అంటే ట్యూబెక్టమీ చేసిన వాళ్ళు ఎంత చక్కగా చేశారు? దేనితో చేశారు? అంటే లాప్రోస్కోపీతో చేసిన వాటికి యూజువల్లీ సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయి. ఓపెన్ చేస్తారు అంటే చిన్న చిన్న గ్రామాల్లో ఏం చూస్తామంటే దాదాపు సగం ట్యూబ్ కట్ చేసి పడేస్తారు. అలాంటప్పుడు సక్సెస్ రేట్స్ తక్కువుంటాయి. కొంచెం పీసే తీశారు, అది కూడా నీట్‌గా చేశారు, సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయి. రైట్. సో, ప్రొసీజర్ ఎలా చేశారు? వీళ్ళ హెల్త్ ఎలా ఉంది? అంటే 45, 46కొచ్చారు. ఐవీఎఫ్‌తో గూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ. చిన్న వయసులో పెళ్లయింది, చిన్న వయసులో పిల్లల్ని కన్నారు. ఇప్పుడు 38, 39 ఉన్నారు. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బావుంటాయి. మ్యామ్ ఈ రోజుల్లో చాలామంది ఒబెసిటీతో బాధపడతారు. ఓవర్ వెయిట్ ఉంటారు. ఇలాంటి థైరాయిడ్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ ఉండొచ్చు. కారణం ఏదైనా కానీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు అన్న మాటలు మనం వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ ఈ ప్రాబ్లమ్‌తో ఉన్న వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? సో, లావు ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని మనం ఎప్పుడు చెప్పలేమండి. బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన కాంప్లికేషన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ బీఎంఐ అంటే బరువు నార్మల్‌గా ఉన్న వాళ్ళకి కంపేర్ చేస్తే వీళ్ళకి డెఫినిట్‌గా ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో, మీకు బీఎంఐ 28 కంటే ఎక్కువ ఉన్నప్పుడు వెయిట్ కొంచెం తగ్గించుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీకెళ్తే మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది తగ్గుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా హై బీపీ రావడము, షుగర్ రావడము, ప్రీటర్మ్ డెలివరీ అయిపోవడము, సి సెక్షన్ చేశాక కూడా మళ్ళీ ఆ వూండ్ ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇట్లాంటి రిస్క్ అంతా తగ్గుతుంది. డయట్ అండ్ ఎక్సర్సైజ్ 2 కలిపి చేస్తేనే వెయిట్ కంట్రోల్ అనేది మనకి వీలవుతుంది. చాలామంది కడుపు కాల్చుకుంటారు. నేను పొద్దున్నుంచి రాత్రి వరకు అసలు ఏమీ తినను, ఒక్క పూటే తింటాను అయినా బరువు తగ్గను అంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు లూజ్ వెయిట్. ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ చేయాలి. అండ్ డైట్ కూడా అప్పుడొక ముద్ద, ఇప్పుడొక ముద్ద తినడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. దానికొక పద్ధతి ఉండాలి. మీ బాడీ టైప్‌కి తగ్గట్టు ఒక డైటీషియన్ ఇచ్చే డైట్ ఫాలో అయితే పద్ధతిగా మీరు బరువు తగ్గుతారు. ఆ వెయిట్ లాస్ అనేది చాలా వరకి సస్టైన్ అవుతుంది. కొంతమంది 110 కేజెస్, 115 కేజెస్, 120 కేజెస్ ఉంటారు. ఏం చేసినా తగ్గరు. అది వాళ్ళ బాడీ టైప్ అంతే. అంటే జెనెటిక్‌గా కూడా చాలామందికి ఒబేసిటీ అనేది బ్లడ్‌లో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంత కష్టపడ్డా తగ్గరు. ఇలాంటి వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే స్టమక్ కడుపుకి ఒక చిన్న పార్ట్ తీసేయడం వల్ల వాళ్ళకి ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గుతుంది. అండ్ అపెటైట్ అనేది తగ్గుతుంది. దీంతో చాలా ఈజీగా 1 ఇయర్‌లో అంటే ఈజీ అనే పదం వాడకూడదేమో. ఎందుకంటే వాళ్ళకి చాలా డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎక్కువ ఫుడ్ తినలేరు. ఎక్కువ తినగానే వామిటింగ్స్ అయిపోతాయి. బట్ ఈజీగా 30, 40 కేజెస్ తగ్గగలుగుతారు. ఓహ్! సో, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాక 1 ఇయర్ తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు.